హలో అందరికి. ఈరోజు నేను వేసుకున్న నెక్ చైన్ గురించి చెప్తున్నాను. ఇదైతే నా కోసం మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చింది. వేసుకోగానే చాలా బాగా అనిపించింది దాని లుక్ అయితే. అందుకే వీడియోలో చూపిస్తున్నాను. అది రష్మిక మందన గారి మ్యారేజ్ లో ట్రెండ్ అయిన బ్లాక్ బీట్స్ అండి. ఇక్కడ నేను కాజాలు అయితే చేసుకుంటున్నాను. కాజా కోసం 2 కప్స్ మైదా అయితే తీసుకున్నాను. అందులోకి బేకింగ్ సోడా, సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత నెయ్యి వేసుకున్నాను ఒక 3 టేబుల్ స్పూన్. నెయ్యి సరిపోకపోతే మళ్ళీ వేసుకొని ముద్దలు కట్టుకుంటున్నాను. ఒకవేళ ముద్దలు కట్టుకోకపోతే అది పర్ఫెక్ట్ రాదని అర్థం. ఒకవేళ ముద్దలు కట్టుకుంటే నెయ్యి వేయగానే అది మంచిగా వస్తుందని అర్థం. ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ నేనైతే పిండిని రెడీ చేసుకుంటున్నాను. చపాతీ పిండి మాదిరిలా కాకుండా గట్టిగా కొంచెం మెత్తగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఎక్కువ మెత్తగా కూడా ఉండకూడదు. ఇక్కడైతే పిండి కలిపేసుకున్నాను. దాన్నైతే ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి బాగా నానుతుంది. నెక్స్ట్ అయితే నేను షుగర్ పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను. సిరప్ 1 కప్ షుగర్ కి 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. నేను మైదా 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి షుగర్ అయితే ఓన్లీ 1 కప్ తీసుకున్నాను. 1/2 కప్ అయితే వాటర్ తీసుకున్నాను. పాకం అయితే తొందరగా వచ్చేస్తుందండి. షుగర్ సిరప్ కొంచెం తీగ పాకానికి కొంచెం ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి తీగ పాకంలో వస్తే కూడా బాగోదండి. ఇక్కడైతే నేను 15 మినిట్స్ అయిపోయిన తర్వాత చపాతీలు అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మనకు చిట్టి కాజాలు కావాలి అంటే ఒక లేయర్ చపాతీ నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ మనకు పెద్దగా కాజాలు కావాలి అనుకుంటే ఆ చపాతీ పైనే పిండి కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఒక 3 లేయర్స్ చపాతీ ఆర్ 2 లేయర్ చపాతీ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ వీడియోలో చూపించడం కోసం నేనైతే ఫస్ట్ ఇలా 1 లేయర్ చపాతీ అయితే తీసుకున్నాను. దాని మీద మైదా పిండి స్ప్రెడ్ చేసుకుంటూ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ ఇప్పుడైతే ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, వాటర్ తో ఫస్ట్ ఇలా తడుపుకుంటూ ఇప్పుడు చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం మైదా పిండి కూడా వేసుకుంటూ ఉండాలి. ఆయిల్ కూడా వేసుకుంటూ ఉండాలి. అప్పుడే లేయర్ గా వస్తుంది. ఒకవేళ మనం మైదా పిండి కానీ ఆయిల్ కానీ ఘీ కానీ రాసుకోకపోతే అది లేయర్ లా రాకుండా మెత్తగా అయిపోతుందండి కాజాలు. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికి రాదు. అంత ఈజీగా చేస్తూ చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్ కాజాలు అనేది వస్తుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా చేత్తో అద్దుకోవాలి. మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్ గా ప్రెస్ చేయాలి. ఇది ఇప్పుడు చూపించేదైతే 2 లేయర్ చపాతీతో చేసుకున్న కాజాలు కాబట్టి పర్ఫెక్ట్ గా కాజా షేప్ లో వచ్చినాయి. మీరు చేసుకోవాలి అనుకుంటే 2 లేయర్ చపాతీతో చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. షేప్ కూడా చూడడానికి ఎంత బాగుందో. కాజాలు పెద్ద కాజాలు అండి. ఇవి చిట్టి కాజాలు కూడా పెద్దగా వస్తాయి కాజాలు. ఇలా వేళ్ళతో మనం ప్రెస్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత. ఇలా చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తాయండి ఆయిల్లో వేయగానే. ఇంకో సైడ్ అయితే షుగర్ పాకం వచ్చేసింది కాబట్టి చూడండి, నేను చూపించినట్టుగా లైట్ గా రావాలండి తీగ పాకం. ఎక్కువ తీగ పాకం వచ్చేస్తే అది షుగర్ లాగా అయిపోతుంది. కాబట్టి మనం లైట్ గా వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ కాజాలు మొత్తం చేసుకున్నానని చెప్పి చూపిస్తున్నాను వీడియోలో. షేప్ అయితే కరెక్ట్ షేప్ వచ్చింది. నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ పెట్టుకొని లైట్ హీట్ అవ్వాలి. ఎక్కువ హీట్ లో మనం ఈ కాజాలు వేసేస్తే గనక కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపలైతే ఉడకదండి. క్రిస్పీగా అయితే రాదు. నాకు మినిమం ఒక 25 మినిట్స్ పట్టింది ఇవి వేగడానికి. చాలా మీడియం లో ఫ్లేమ్ లో నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఆఫ్టర్ 25 మినిట్స్ తర్వాత నాకు ఈ కలర్ అయితే వచ్చింది. చాలా క్రిస్పీగా అయితే వచ్చిందండి. డెలిషియస్ గా ఉంది కాజా అయితే. ఈ కలర్ లో వచ్చిన తర్వాత మనమైతే తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ లో ఉందనుకోండి లోపల ఉడకకుండా బయట అయితే కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు కాజాలు అయితే అస్సలు బాగా రావండి. కాబట్టి చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ షుగర్ పాకంలోకి అయితే నేను వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో.
తినడానికి కూడా చాలా బాగుందండి. మా మా పిల్లలు వచ్చిన తర్వాత కాజాలు అయితే బయట నుంచి తెప్పించావా మమ్మీ అని అడిగారు. అంత బాగున్నాయి క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతది. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ ఐటమ్స్ లేకుండా మంచిగుంటదండి కాజాలు.